నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. ఒకసారి మాట్లాడదాం. అన్న, మరి ఏంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఎట్లా ఉండబోతుంది మరి చర్చ? అంటే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు అంటే 139 సంవత్సరాలు అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవించి. దానిలో భాగంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ అయింది. ఈ ప్రక్రియ 10 రోజుల పాటు కొనసాగుతుంది. 10 రోజుల కాలం పాటు ఎవరన్నా అందుబాటులో లేకున్నా కూడా తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుందని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అప్లికేషన్ కూడా చాలా స్పష్టంగా ఉన్నది. ఎవరైనా నింపొచ్చు, లేకపోతే ఎవరైనా సహాయం తీసుకుంటే కూడా ఈజీగా ఉన్నది. ఎలాంటి క్రిటికల్ వర్డ్స్ కానీ అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది అయ్యే వర్డ్స్ కూడా ఏది పెట్టలేదు. చాలా పారదర్శకంగా, చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటట్టు ప్రభుత్వానికి అక్కడికి వచ్చే విధంగా ఉన్నది. అదే కాకుండా ఈరోజు అప్లికేషన్ ప్రారంభిస్తే పెద్ద ఎత్తున స్పందన కనపడతా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం పాటు అధికారులంతా కూడా ఫామ్ హౌస్లో ఉన్నారు, లేకపోతే ప్రగతి భవన్లో మాత్రం ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత ఈరోజు పల్లెల్లోకి అధికారులంతా వస్తూ ఉంటే ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి అధికారులంతా నేరుగా మన దగ్గరికి వచ్చిరని చెప్పేసి ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తూ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద మాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పేసి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. ఏమన్నా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే, అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏదైతే 6.5 లక్షల కోట్ల అప్పు ఉంది. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారెంటీలు సాధ్యమయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే ఈ దేశంలో ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఉచిత పథకాలకు ఆజ్యం పోసింది, ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎంత సంక్షోభం నుంచి అయినా బయటపడేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ఆ తదనం వచ్చిన అంతకుముందు పివి నరసింహరావు గారు కావచ్చు, అదేవిధంగా చిదంబరం గారు కావచ్చు, ఈ దేశంలో అప్పులు తగ్గించినా, అప్పులు చేసినా, లేదా ఆర్థిక సంక్షోభం బయటపడేసినా, లేదా ఉచిత పథకాలు ప్రవేశపెట్టినా అది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాబట్టి ఏది చేయాలన్నా మంచి అద్భుతమైన పథకాలు, ఆర్టీఐ యాక్ట్ కావచ్చు, ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, భూముల సీలింగ్ యాక్ట్ కావచ్చు, రాజభరణాలు రద్దు కావచ్చు, బ్యాంకుల జాతీకరణ కావచ్చు, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చుడు కావచ్చు, ఈ దేశంలో ఏ అద్భుతమైన పథకం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందువులకు ముస్లింలకు పంచాయతీ పెట్టే ప్రయత్నం, రాష్ట్రాలు పంచాయతీ పెట్టే ప్రయత్నం వారు చేస్తారు. కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పథకాలు తీసుకొచ్చింది. కాబట్టి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు వాస్తవాలు ప్రజలకు వివరించలేదు. ఇన్ని లక్షల కోట్లు ఉందని చెప్పి ప్రజలంతా కూడా నమ్ముతలేరు. ఇప్పుడు అసలు మేము పార్టీగా ఇన్ని లక్షల కోట్లు మేమే నమ్మని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ గారు బడ్జెట్లో తప్పుడు లెక్కలు చూపించి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని దివాలా తీపించింది. తెలంగాణ రాష్ట్రం దివాలా తీయలే, తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసింది. కాబట్టి ఆ దివాలా తీసిన ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చుడే కరెక్ట్ అని చెప్పి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ విశ్వాసంలో తీసుకుంటా ఉన్నారు. ఆదాయ మార్గాలు ఏ విధంగా పెంచుకోవాలా, ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలా, వృధా ఖర్చులు చేయకుండా మేము చెప్పినటువంటి గ్యారెంటీలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలా, అదే కాకుండా ఏ మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కేంద్రం నుంచి ఎన్ని నిధులు రావాలా, ఎలాంటి శతభిషలు పోవద్దు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా ఖచ్చితంగా ప్రధానమంత్రి గారిని కలుస్తాం. అదేవిధంగా క్యాబినెట్ సభ్యులను కూడా తీసుకొని పోతాం. అవసరం ఉంటే ప్రతిపక్ష పార్టీలను తీసుకొని పోతాం. భారతీయ జనతా పార్టీ సభ్యులను తీసుకొని పోయి తెలంగాణకు రావాల్సినటువంటి మిగులు నిధులు కావచ్చు, విభజన హామీలన్నీ నెరవేర్చడం కోసం ఎలాంటి శతభిషలకు పోకుండా, పట్టుబిడులో పోకుండా ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి ఇంకోటి, మరి రైతు బంధు విషయంలో కూడా మార్పులు చేర్పులు జరిగినాయి. సో దీని మీద మీరేం చెప్తారు? అంటే మీరు గతంలో రైతు బంధు చూసారు. కేసీఆర్ గారు లాస్ట్ ఇయర్ 2022 డిసెంబర్ 24లో ప్రారంభించి మార్చి వరకు రైతు బంధు ఇచ్చిండు. మేము ప్రారంభించిన ఇప్పటివరకు ఆల్రెడీ 1000-1500 కోట్ల రూపాయలు అకౌంట్లో పడిపోయినాయి. ఇంకా మాకు టైం ఉంది. మీరు పోయినసారి చేసిందేమో దాన్ని గుర్తు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఏంటి రైతు బంధు అంటే అకౌంట్లలో పైసలు లేవు. మేము అనుకున్నాం మరి అకౌంట్లో పెద్ద ఎత్తున పైసలునేమో బడ్జెట్ 2,90,000 కోట్లు పెట్టింది కదా, మరి అప్పులేమో తక్కువనే చూపిస్తున్నాయని చెప్పి మేము అనుకున్నాం. ఆ తీర చూస్తే 6,71,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నది. అదే కాకుండా ఏ విభాగంలో చూసుకో, ఆర్టీసీ సంబంధించినటువంటి మియాపూర్ డిపో, జూబ్లీ బస్ స్టేషన్, ఎంజీబీఎస్ అన్ని బస్ స్టేషన్లలో కూడా అప్పుల విమర్శలు కూడా అంటే నార్మల్ ప్రతిపక్షాల నుండి చెప్తున్న మాట ఏంటంటే, అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రుణమాఫీ చేస్తా అని చెప్పి దాని మీద కొన్ని వచ్చినాయి. మేము అదే చెప్తా ఉన్నాం కదా, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు తను పెట్టిన లెక్కల ప్రకారం ఎవరైనా అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు వాస్తవాలని నమ్ముతాం. మేమేమనుకున్నాము, ఈ తెలంగాణ రాష్ట్రం అన్నిళ్ళ నెంబర్ 1 ఉందంటే మేము నెంబర్ 1 అన్నిళ్ళు ఉందని చెప్పేసి మేము హామీలు ఇచ్చినాం. తీరా చూస్తే అన్నిళ్ళ నెంబర్ 1 కాదు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ 10వ స్థానంలో ఉంది. అదేవిధంగా రైతుల తలసరి ఆదాయంలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. అన్ని అబద్ధాలు, అభూత కల్పనలు క్రియేట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏదో ఉద్ధరిస్తుందని చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విధ్వంసం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ అంతా
ఇన్ఫ్రా కంపెనీల పేరు మీద పెద్ద ఎత్తున కాంట్రాక్టుల కమిషన్ల కకృతిపడి తెలంగాణ రాష్ట్రం నుంచి ₹1,00,00,000 కోట్ల తీసుకుపోయి విదేశాల్లో పెట్టుబడి పెట్టుకొని యథేచ్ఛగా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మీడియాని మభ్యపెట్టి ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే బాగుంటుంది ప్రజలను కోరుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈ రోజు నుంచి అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా తొందరలో వచ్చే అవకాశం పార్లమెంట్ కాబట్టి అన్ని విషయాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇంకోటి ఏదైతే తెల్ల రేషన్ కార్డు విషయంలో చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఇష్యూ ఏం లేదు, తెల్ల రేషన్ కార్డు తెచ్చి ప్రజల్ని మోసం చేస్తుందని చెప్పేసి కొందరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో దీని మీద మీరు ఏం సమాధానం? అంటే 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు తెల్ల రేషన్ ఈ కార్డు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తేనేమో దాని గురించి పట్టించుకోరు. మేము 10 సంవత్సరాల కాలం తర్వాత మేము వచ్చి 3 వారాలు అవుతాం. మీరు 520 వారాల అధికారంలో ఉండి ఒక్క వైట్ రేషన్ కార్డు ఇవ్వలే, ఒక పెన్షన్ ఇవ్వలే. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే అర్థం ఉందా? మేము ప్రజల సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, తెల్ల రేషన్ కార్డు ప్రక్రియ అనేది నిరంతరం ప్రక్రియ, ఎప్పుడు కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే పుడుతుంటారు, చస్తుంటారు. అదే పేదరికంలో కొంతమంది ఉన్న స్థాయి నుంచి పేదరికం కూడా దిగజారే అవకాశం ఉంది కాబట్టి అది నిరంతర ప్రక్రియ ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీ సేవలలో కావచ్చు దాన్ని ఎక్కడ కంటిన్యూ అవుతారని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ గ్యారెంటీల మీద కూడా నోడల్ అధికారులను ఆల్రెడీ ఐఏఎస్ స్థాయి అధికారులను జిల్లాలకు ఇన్ఛార్జ్ నియమించారు. అదేవిధంగా మంత్రులు ఒక్కొక్కరు ఉమ్మడి జిల్లాల వరకు ఇన్ఛార్జి ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం చెప్పింది ఖచ్చితంగా చేస్తుందని ప్రజలంతా విశ్వాసం తీసుకుంటున్నారు. కేసీఆర్ గారు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వాన్ని దివాలా దించాడు. ఈ రాష్ట్రం బాగానే ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వంలో ₹3,00,000 ఆదాయం వస్తుంటే 5 లక్షలు ఖర్చు పెట్టిండు. కాబట్టి ₹2,00,000 డెఫిషియన్సీ ఉంది. 10 రోజుల తర్వాత 11 రోజు చాయ్ బిస్కెట్లకు కూడా ఓడి మీద ఆధారపడే పరిస్థితి దిగజారింది. కాబట్టి ఈ అన్నింటినీ గట్టెక్కించేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలంతా నమ్ముతూ ఉన్నారు. ఇంకోటి నిరుద్యోగుల విషయంలో చూసుకుంటే వాళ్ళకు మెగా డిఎస్సీ వేస్తా అని చెప్పడం, కానీ ఈరోజు చూసుకుంటే గ్రూప్ 2 వాయిదా పడడం చూస్తున్నాం. సో దీని అన్నిటి చూసుకుంటే మరి ఎట్లా మరి కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఏం భరోసా ఇవ్వబోతుంది? అంటే నిరుద్యోగుల శ్రేయస్ కోసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారే అన్నారు ఈ చైర్మన్ కొట్లాడి మరి మార్పు తెచ్చుకున్నారు. అదే ఈ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ మెంబర్ల ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ పెట్టొద్దని వారే కోరిరు. దానిలో భాగంగా దాని మీద విచారణ చేస్తానంటే మెంబర్లు చైర్మన్ గారు రాజీనామా చేయడం జరిగింది. కానీ గవర్నర్ గారు ఆమోదించలేదు. వారు రాష్ట్రపతి గారు లేఖ రాశారు. అక్కడి నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కాబట్టి ఇంకో 3-4 రోజుల తర్వాత మేమే అంటే ప్రభుత్వంగా మేమే పోయి మాట్లాడతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తొందరగా ఆమోదింపజేసి వారు చైర్మన్ గారు రాజీనామా చేసిన సందర్భంగా కొత్త నోటిఫికేషన్ వేయలేము, రిజల్ట్ ఇవ్వలేము, అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా పెట్టలేము. ఎందుకంటే పారదర్శకత గతంలో ఉన్నటువంటి మెంబర్ల చైర్మన్ల మూలంగా 13 పేపర్లు లీక్ అయినాయి. దాదాపు 2,000 మంది నిరుద్యోగులు చనిపోవడం జరిగింది. మేము 10 ఉద్యోగాలున్నా 1000 ఉద్యోగాలున్నా 2 లక్షల ఉద్యోగాలున్నా మీకు డిసెంబర్ 2024 డిసెంబర్ 6వ తారీఖు లోపే 9వ తారీఖు లోపే మొత్తం 2 లక్షల ఉద్యోగాలు నింపుతానని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకపోతే 4 రోజులు లేట్ అవుతుండొచ్చు కానీ ఖచ్చితంగా పారదర్శకమైనటువంటి టీఎస్పీఎస్ ఉండాలని యూపీఎస్సీ తరాలో మెంబర్లకు ఎలాంటి రాజకీయ పునరావాస కేంద్రంగా ఉండొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా చట్టానికి లోబడి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి ఆ చట్టాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నిరుద్యోగుల పక్షాన మాత్రమే వ్యవహరిస్తాం. మాకు ఎలాంటి స్వార్థాలు కానీ స్వలాభం కానీ ప్రతిపక్ష పార్టీని విమర్శించాలనో నిర్వీర్యం చేయాలనో మా ఆలోచన లేదు. మేము వచ్చినటువంటి 5 సంవత్సరాల కాలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. రైట్ అండి. ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు దగ్గరలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. సో మరి ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఎన్ని వచ్చే ఛాన్స్ ఉందంటారు? లోక్సభలో 17 పార్లమెంట్ స్థానాలకు 16 స్థానాలు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయే క్రమంలో చాలామంది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, జితేందర్ రెడ్డి గారు కావచ్చు, విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, స్వయం బాబురావు గారు కావచ్చు, ఆయన ఎర్రవెల్లి ప్రదీపరావు గారు కావచ్చు, అదేవిధంగా బుడిగ శోభ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన భారతీయ జనతా పార్టీ పోయిన నాయకులు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరని అనుకున్నాం. కానీ ఎలక్షన్ తర్వాత మాకు తెలిసింది భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ సహకరించింది. అదే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా బయట ఉన్నాయి. 150 మంది ఎంపీలంతా బయట ఉంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో ఉండి 14 రోజులలో 18 బిల్లు పాస్ చేస్తూ ఉంటే నోరు మూసుకొని కూర్చున్నారు అక్కడ. అదే కాకుండా ఇప్పుడు సనాతన ధర్మం గురించి కవిత గారు మాట్లాడుతున్నారంటే గతంలో డిఎంకే స్టాలిన్ గారిని బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు వారిని కూడా పిలిపించింది. అప్పుడు మరి సనాతన ధర్మం కానీ హిందూ ధర్మం గుర్తురాలే కవిత గారికి. ఎందుకు ఇప్పుడు ఈ సనాతన హిందూ ధర్మం గుర్తొచ్చిందంటే భారతీయ జనతా పార్టీతో భవిష్యత్తులో ఎన్డీఏలోకి పోయే అవకాశం బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి అట్లాంటి బీఆర్ఎస్ పార్టీతో మేము తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో ఉండలేమని చెప్పేసి చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాలేవుడు ఖాయం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 16 పార్లమెంట్ స్థానాలకు గెలవబోతాం. రైట్ అన్న, థ్యాంక్ యూ.